హై వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 31st మార్చ్ వెన్స్డే. సో ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ డే ఇవాళ. అండ్ కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్ అడ్జస్ట్మెంట్స్ లాంటివి కూడా జరుగుతాయి కాబట్టి మేబీ మార్కెట్స్లో మనకి కొద్దిగా బయింగ్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ అట్ ది సేమ్ టైం మనకు అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా సెల్లింగ్ కూడా రాత్రి కొద్దిగా చూసాం. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటిది అనుకోవచ్చు. డౌ జోన్స్ నుండి ఆల్మోస్ట్ రికార్డ్ స్థాయి దాకా వెళ్ళినప్పటికీ అక్కడ కొద్దిగా చిన్నపాటి సెల్లింగ్ కూడా వచ్చింది. డౌ జోన్స్ నుండి 105 పాయింట్స్ నష్టపోయింది. అండ్ S&P 500 0.32% మేర నష్టపోయింది. నాస్డాక్ కూడా 0.11% మేర కొద్దిగా వీక్నెస్ చూసాం. బట్ ఓవరాల్గా అయితే ట్రెండ్ మీడియం టర్మ్, షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాజిటివ్ బయాస్తోనే ఉన్నప్పటికీ మేబీ కొద్దిగా కన్సల్టేషన్ కూడా మార్కెట్స్లో ఉంది. అట్ ది సేమ్ టైం బాండ్ ఈల్డ్స్ అనేది పెరుగుతున్నాయి. ఈ బాండ్ ఈల్డ్స్ పెరగడం అనేది మనలాంటి మార్కెట్స్కి, ఎమర్జింగ్ మార్కెట్స్కి కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్గానే చెప్పుకోవచ్చు. 14 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. మనం చూస్తూ ఉండగా 1.6 నుంచి 1.732%కి యూఎస్ 10-year బాండ్ ఈల్డ్స్ చేరుకోవడం వరింగ్ ఫ్యాక్టర్గా ఉంది. బట్ అట్ ది సేమ్ టైం మన మార్కెట్స్ ఈ అంశాలు నిన్న ఏమాత్రం పెద్దగా పట్టించుకోకుండా దూసుకుపోవడం మనం చూసాం. బ్రెంట్ క్రూడ్ నిన్న $64.47కి చేరుకుంది. అండ్ రూపీ డాలర్ పరంగా చూసుకున్నా కూడా నిన్న మన రూపీ బాగా వీక్ అయిపోవడం మనం చూస్తున్నాం క్రమంగా. బిట్ కాయిన్ నిన్న 2% దాకా పెరిగింది. అంటే ఆల్మోస్ట్ $1220 దాకా పెరిగి $58,900 దాకా ఆల్మోస్ట్ చేరుకుంది. ఎథీరియం 2%, ఆల్మోస్ట్ లైట్ కాయిన్ కూడా 1.5% మేర నిన్న పెరిగే లాభాల్లో ముగిశాయి. మేజర్గా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనకి ఉన్న ట్రిగ్గర్ పాయింట్స్. అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే సెంటర్ సౌండ్స్ అలారం కాల్స్ ఫర్ డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్స్. ఇక్కడ నుంచి ఏవైతే రాష్ట్రాల్లో స్పెసిఫిక్గా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందో ఇక్కడ డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ లాంటిది రూపొందించాలి. అండ్ స్పెసిఫిక్గా వ్యాక్సినేషన్ దాదాపు ఇంకా 2 వారాల సమయం పెట్టుకొని 45 years పైన ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది వివిధ రాష్ట్రాలకు. అండ్ డిస్ట్రిక్ట్ వారీగా అంటే బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ నుంచి ప్రక్రియ చాలా వేగంగా తీసుకుంటూ అధిక శాతం మందికి వ్యాక్సినేషన్ కనుక ఇచ్చినట్టయితే మనకి కోవిడ్ నుంచి కొద్దిగా ఇమ్యూనిటీ ఉండే అవకాశం ఉంది అని చెప్పి. అట్ ది సేమ్ టైం డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ రూల్ అవుట్ చేశారు. డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ చేయడం అనేది కొంతమంది చెప్పిన సలహా, కానీ బట్ అది కష్టసాధ్యమైన పని. దాన్ని ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని చెప్పి ప్రభుత్వానికి చెప్పింది. ఇక గ్రూపింగ్ ఇన్ టాక్స్ టు బై ఫార్మా ర్యాక్. సో ఫార్మా ర్యాక్ అన్న సంస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి గ్రూపింగ్ అన్న సంస్థ. సో ఈ డీటెయిల్స్ మళ్ళీ మనం తర్వాత చూద్దాం. ఇక హైవేస్ కన్స్ట్రక్షన్ హిట్స్ ఏ న్యూ హై ఇన్ FY21. సో ఇండియాలో 13,000 కిలోమీటర్ల హైవేస్ కన్స్ట్రక్షన్ జరగడం ఒక రికార్డు స్థాయిగా చెప్పుకోవాలి. కోవిడ్ టైంలో కూడా, ఈ పాండమిక్ టైంలో కూడా హైవే కన్స్ట్రక్షన్ అనేది రికార్డు స్థాయిలో జరిగింది. రోజుకు 35 కిలోమీటర్ల చొప్పున దేశంలో 13,000 కిలోమీటర్ల మేర హైవేస్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఇది ఒక సరికొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు. సో అందుకే మనకి ఈ రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్, హైవే కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఈ గెయిన్స్ మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో సిమెంట్ అండ్ స్టీల్ కూడా పెరగడానికి పరోక్షంగా ఇది కూడా దోహదపడిందని చెప్పుకోవాలి. ర్యాలీ ఇన్ స్టీల్ స్టాక్స్ మే కంటిన్యూ. CLS అంచనా ప్రకారం స్టీల్ స్టాక్స్లో ఇంకా బయింగ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా డిమాండ్ బాగా ఉండొచ్చు. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ప్రైజెస్ బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ కూడా దేశీయంగా ప్రైజెస్ పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ స్టీల్ స్టాక్స్లో ర్యాలీ మరికొద్ది కాలం పాటు కొనసాగవచ్చని చెప్పి CLSA అంచనా కడుతుంది. అండ్ దీనికి స్పెసిఫిక్గా JSWకి తన టార్గెట్ ప్రైస్ని 340 నుంచి 490కి మనం పెంచడం కూడా చూసాం. అలాగే టాటా స్టీల్ లాంటి కంపెనీస్కి, JSW స్టీల్ లాంటి కంపెనీస్ కూడా పరోక్షంగా బెనిఫిట్ కావచ్చు అని చెప్తోంది. అండ్ దీని టార్గెట్ ప్రైస్ని కూడా $860 నుంచి $950కి మనం పెంచడం చూడవచ్చు టాటా స్టీల్కి సంబంధించి. ఇక కీ ఇండికేటర్ హింట్స్ అట్ మిడ్ క్యాప్ స్ట్రెంత్. సో మిడ్ క్యాప్స్లో 7 ఏళ్ల తర్వాత ఒక గోల్డెన్ క్రాస్ లాంటి టెక్నికల్ ఇండికేటర్, ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లాంటిది, స్ట్రాంగ్ జంప్ లాంటిది సూచిస్తుంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్
ఒక గోల్డెన్ క్రాస్ ఓవర్ ప్యాటర్న్ని ఫామ్ చేసింది టెక్నికల్గా 7 years తర్వాత. సో ఒక షార్ప్ గెయిన్స్ ఇక్కడ నుంచి ఉండే అవకాశం ఉంది, రాబోయే రోజుల్లో ఉండొచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. క్రాస్ ఓవర్ ఆఫ్ ది 50-day మూవింగ్ యావరేజ్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ టు 200-day వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. సో ఇలా ఒక గోల్డెన్ క్రాస్ ఓవర్ని మనం చూస్తాం టెక్నికల్గా. సో దీన్ని బట్టి చూస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్లో ఇక్కడి నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. నిన్నటి ర్యాలీ దీన్ని పరోక్షంగా సూచించింది కూడా. కోవిడ్ స్పైక్ మే లెట్ ఎంపీసీ స్టే డోవిష్. సో వచ్చే వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ భేటీ కాబోతున్న నేపథ్యంలో అకామిడేటివ్ స్టాండ్స్ మాత్రమే ఉండొచ్చు, అగ్రెసివ్గా ఉండే అవకాశం లేదు అని చెప్పి స్ట్రీట్ భావిస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ ఉన్నాయి, బట్ అట్ ది సేమ్ టైం గ్రోత్ని కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ మొమెంటమ్ని కంటిన్యూ చేయాలి. కాబట్టి సో అగ్రెసివ్ స్టెప్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే అవకాశం ఏం లేదు అన్నట్టుగా ఒక సంకేతాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మ్యాక్రోటెక్ డెవలపర్స్, సో గతంలో లోధా డెవలపర్స్ పేరుతో ఐపీఓకి వచ్చి 1-2 సార్లు విఫలమైన ఈ సంస్థ ఇప్పుడు మ్యాక్రోటెక్ డెవలపర్స్ పేరుతో 2,500 కోట్లు సమీకరించడానికి ఐపీఓ ద్వారా సిద్ధమైంది. మేబీ వచ్చే వారం దీనికి సంబంధించిన డీటెయిల్స్ వెలువడవచ్చు అని చెప్పి నిపుణులు అండ్ మార్కెట్ సూచిస్తుంది. ఇందులో 1,500 కోట్ల రూపాయలు సమీకరించిన డబ్బులో 1,500 కోట్ల రూపాయల అప్పులు తీర్చడానికి, అలాగే 375 కోట్ల రూపాయల మేర కొద్దిగా భూములు సమీకరించడానికి వినియోగించవచ్చు, ఖర్చు చేయవచ్చు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇన్ నట్షెల్ మనం చూస్తే ఐఎఫ్సి ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు చెందిన దొడ్ల డైరీలో వాటా కొనుగోలు చేయబోతోంది. ఇందుకోసం ఈ 4.55% వాటా కొనుగోలు చేసేందుకు 100 కోట్ల రూపాయల మేర ఖర్చు చేయబోతోంది అన్నది ఒక న్యూస్ మనం చూస్తున్నాము. సో ఈ సంస్థ కూడా దొడ్ల డైరీ కూడా త్వరలో ఐపీఓకి రావచ్చు అని చెప్పి ఒక ఇది కూడా ఉంది. అండ్ దీనికి సంబంధించి కంపెనీ ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ 1.5-2 years నుంచి ప్లాన్ చేస్తుంది, కానీ బట్ సమ్హౌ ఎందుకో దొడ్ల డైరీ ఐపీఓకి రాలేకపోతుంది. అట్లీస్ట్ ఇంతటి బూమ్ మార్కెట్లో ఉన్న ఇంతటి పీక్ మార్కెట్లో కూడా రాలేదు. కాబట్టి మేబీ ఎందుకు డిలే అవుతుందో ఇంకా మనకు స్పెసిఫిక్ రీజన్ తెలియదు. యూనిటెక్ ప్రమోటర్లకు చెందిన 150 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. 12 ప్రాంతాల్లో ఉన్న 12 భూమి యాజ్ అటాచ్డ్ 12 ల్యాండ్ పీసెస్. గురుగ్రామ్, హర్యానాలో ఉన్న గురుగ్రామ్లో 12 ల్యాండ్ పీసుల్ని, అంటే దాదాపు 49 ఎకరాలకు సంబంధించిన భూములను సీజ్ చేసింది, అటాచ్ చేసింది అన్నది ఒక వార్త. బిగ్ బజార్ రిలయన్స్ మార్ట్ హెల్ప్తో తీసుకుని ఏప్రిల్లో ఎలా అయితే సబ్సే సస్తా దిన్ అనే 15 రోజుల పాటు చాలా కాలం నుంచి పెడుతూ వస్తుందో అలాంటిది మళ్ళీ పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయాలని చెప్పి చూస్తోంది. ఇందుకు తగ్గట్టు రిలయన్స్ జియో మార్ట్ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వీళ్ళే అక్కడి నుంచి అక్వైర్ చేసుకుంటున్నారు అండ్ అక్కడి నుంచి మేజర్గా తమ సరుకుని అక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. కాబట్టి రిలయన్స్ పరోక్షంగా సహకరించే అవకాశం మనకి కనిపిస్తుంది. వార్బర్గ్ హైయెస్ట్ బిడ్డర్ ఫర్ మేజర్ స్టేక్ ఇన్ పార్క్సన్స్. సో ఈ ప్యాకేజింగ్ మెటీరియల్స్ సంస్థ ఇది. ఈ సంస్థలో వార్బర్గ్ హైయెస్ట్ బిడ్డింగ్ దాఖలు చేసింది ఈ సంస్థలో స్టేక్ కొనుగోలు చేసేందుకు. సో దాదాపు 2,200 నుంచి 2,300 కోట్ల రూపాయల మేర విలువ ఉండే అవకాశం ఉంది ఈ కంపెనీకి, పార్క్సన్స్ అనే కంపెనీకి. సో ఇది డైరెక్ట్గా మార్కెట్స్కి సంబంధించిన అంశం కాదు, అయితే ప్యాకేజింగ్ స్పేస్లో ఎంత యాక్టివిటీ ఉందని తెలుసుకునేందుకు ఒక అంశం, అలాగే ప్యాకేజింగ్ రిలేటెడ్ స్టాక్స్ కూడా ఇది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ న్యూస్ మనం అలా అర్థం చేసుకోవాలి. జిఐసి టు బై హైదరాబాద్ ఐటీఎస్ఈజెడ్ ఫర్ 1,050 crores. సో 1,050 కోట్ల రూపాయలు చెల్లించి జిఐసి సంస్థ హైదరాబాద్లో ఒక ఐటీ సెజ్ని కొనుగోలు చేయబోతోంది. ఇది కూడా ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎంత బయంట్గా ఉంది, ఓవరాల్గా ఇలాంటి డీల్స్ అన్ని మనం ఈ మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ ఈ డీల్స్ అన్ని చూస్తే మూడ్ ఆఫ్ ది మార్కెట్, మూడ్ ఆఫ్ ది ఎకానమీ మనకు అర్థమవుతుంది. అందుకే ఈ M&A యాక్టివిటీని కూడా మనం కీన్గా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మూడ్ ఎలా ఉంది ఓవరాల్గా ఇంటర్నేషనల్ బయర్స్ది అండ్ పెద్ద పెద్ద కంపెనీల మూడ్ మన మార్కెట్స్ని ఎలా చూస్తున్నాయి, కంపెనీస్ని ఎలా చూస్తున్నాయి, ఏ సెక్టర్ మీద ఎలాంటి ఫోకస్ ఉందనేది మనం తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. అండ్ బీపీసీఎల్ అక్వైర్
మే హ్యావ్ టు లాంచ్ ఓపెన్ ఆఫర్స్ ఫర్ ఐజీఎల్ అండ్ పిఎల్ఎల్. సో భారత్ పెట్రోలియం గ్యాస్ కనుక ఎవరైతే ఏదైనా కంపెనీ కొనుగోలు చేస్తే వాళ్ళకి పరోక్షంగా పెట్రోనెట్ ఎల్ఎన్జీ అలాగే ఇంద్రప్రస్థ గ్యాస్లో కూడా వాటా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బీపీసీఎల్కి ఇందులో వాటా ఉంది కాబట్టి. అయితే ఒకవేళ ఆ వాటా తీసుకున్నట్టయితే ఆఫర్ ఫర్ సేల్ కింద ఓపెన్ ఆఫర్ని వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఒక అంశం మనం చూస్తున్నాము. సో మరికొద్ది కాలం పాటు టైం పట్టే అవకాశం ఉంది బీపీఎస్ఎల్ అమ్మడానికి. ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నప్పటికీ సంభవ్ దానికి అంత ఈజీగా అయితే జరిగే పనిగా కనిపించట్లేదు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్ చూస్తే గవర్నమెంట్ టు స్నిప్ రెడ్ టేప్ ఇన్ పిఎస్యూ సేల్ అప్రూవల్. సో పిఎస్యూ సేల్ని అంటే ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకానికి ఇక రెడ్ టేపిజం లేకుంటే మధ్యలో బ్యూరోక్రసీ అడ్డు అనేది లేకుండా టైం ఫ్రేమ్ని 90% తగ్గించే విధంగా డైరెక్ట్గా సీసీఈఏ నాడ్ ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే సాధ్యమైన త్వరగా ఈ అమ్మకాలు చేయాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది కాబట్టి. అండ్ లీడింగ్ ప్రైవేట్ బ్యాంక్స్ టు క్యాన్సిల్ ఆటో డెబిట్ ఫ్రమ్ టుమారో. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కొత్త నిబంధనల ప్రకారం ఆటో డెబిట్ని క్యాన్సిల్ చేయబోతున్నాయి ప్రైవేట్ బ్యాంక్స్. సో అదొక మేజర్ అంశం. అండ్ ఆల్స్టామ్ అన్న సంస్థ ముంబై మెట్రోపాలిటన్కి సంబంధించిన దాదాపు 1854 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని దక్కించుకుంది. ఇదొక అంశం. అండ్ మనం టెక్నికల్ అనాలిసిస్ క్లాసులు April 5th నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. సో 100 days మెంటార్షిప్ ఇది. అండ్ ఇది కాకుండా ఫండమెంటల్ అనాలిసిస్, అసలు స్టాక్ అండ్ క్వాలిటీ స్టాక్ అంటే ఏంటి, నిజంగా ఒక క్వాలిటీ స్టాక్ని ఐడెంటిఫై చేయాలంటే ఎలాంటి పారామీటర్స్ చూడాలి అన్న అంశాలతో పాటు ఒక సెక్టార్లో ఉన్న స్టాక్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఒక మోడల్ పోర్ట్ఫోలియోలో ఏ సెక్టార్కి ఎలాంటి అలొకేషన్ చేయాలి, మిడ్ క్యాప్కి ఎంత ఉండాలి, స్మాల్ క్యాప్కి ఎంత ఉండాలి, మైక్రో క్యాప్కి ఎలా ఉండాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఒక 5 days వర్క్షాప్లో ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. ఇద్దరు అనలిస్టులు ప్రాక్టికల్ థియరీ బేస్డ్ ప్రాక్టికల్ అప్రోచ్తో మీకు ఈ క్లాసెస్ నిర్వహించబోతున్నారు April 16th నుంచి. సో ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, వీటిని మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి. మార్కెట్స్లో కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ క్లాసులు కనుక హాజరైనట్టయితే ఖచ్చితంగా మీరు మార్కెట్ని చూసే పర్స్పెక్టివ్ మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.